హరిహర వీరమల్లు సో ప్రపంచవ్యాప్తంగా పలకరించడానికి జూన్ 12వ తారీఖున మన ముందుకు వచ్చేస్తుంది. అండ్ ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ జ్యోతికృష్ణ గారు, అమేజింగ్గా అంటే ఇంత పెద్ద సినిమాని, ఇంత భారీ సినిమాని, అలాంటి వ్యక్తిని సో ఈ చిత్రం ద్వారా మనందరి ముందుకి ఆయన దర్శకత్వం వహించి మన ముందుకు తీసుకొస్తున్నారు. అఫ్కోర్స్ ఏఎం రత్నం గారి గురించి ఏం చెప్తాం చెప్పండి, ఆయన సినిమాలు చూస్తూ పెరగడం జరిగింది. భారీ బడ్జెట్ సినిమాలు అంటే ఏఎం రత్నం గారి పేరు వినిపించేదనమాట. డెఫినెట్గా భారతీయుడు లాంటి సినిమా, నరసింహ లాంటి సినిమా, ఒకే ఒకడు లాంటి సినిమా, ఖుషీ లాంటి బిగ్ బడ్జెట్ ఫిలిమ్స్ అండ్ అద్భుతమైన యాక్టర్స్ కమల్ హాసన్ గారు, రజనీకాంత్ గారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, ఇలాంటి ఎంతోమంది సూపర్ స్టార్స్తో ఆయన వర్క్ చేయడం జరిగింది. మంచి మంచి చిత్రాలు మనందరికీ అందించడం జరిగింది. సో వారి సమర్పణలో ఈ చిత్రం మనందరినీ పలకరిస్తుంది. సో దయాకర్ రావు గారిని వేదిక రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నా. ఈ చిత్రానికి ప్రొడ్యూసర్గా వ్యవహరించి ఇలాంటి ప్రతిష్టాత్మకమైన చిత్రాన్ని మనందరికీ అందించడం జరుగుతుంది. వెల్కమ్ సార్, ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్. అందరికీ స్వాగతం. ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకు, ఈ సినిమా కోసం గత 5.5 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి టెక్నీషియన్స్ అందరికి కూడా స్వాగతం చెప్తున్నాను. ముఖ్యంగా మన తెలుగు గౌరవాన్ని ప్రపంచ స్థాయిలో నిలబెట్టిన మా కీరవాణి గారికి మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ స్వాగతం తెలుపుకుంటున్నాను. ఈ సినిమాని అనేక కారణాల వల్ల మీకు అందరికీ తెలుసు 2020 జనవరిలో మొదలుపెట్టాం. దాని తర్వాత ఎలాంటి కారణాలు వచ్చాయో మీకు అందరికీ తెలుసు. 2 సార్లు కరోనా వచ్చింది, రకరకాల కారణాలు వచ్చాయి. అందులో ఇది ఒక పీరియాడికల్ మూవీ. ఇది మీకు ఈ సినిమా చూసినప్పుడు అర్థమవుతుంది దీని వెనక ఎంత కష్టం ఉందో. ఒక సెట్ ఇవ్వాలంటే ఎన్ని రోజులు పడుతుందో. ఈ సోషల్ సినిమా కాదు కాబట్టి దానివల్ల కొంత ఆలస్యమైనప్పటికీ ఎవరిని కూడా నిరుత్సాహపడకుండా మీరు ఈ ఆలస్యం ఎంత అయినప్పటికీ కూడా దానికి తగ్గ ప్రతిఫలం సినిమాలో మనకు కనిపిస్తుందని మీ అందరికీ హామీ ఇస్తూ సెలవు తీసుకుంటున్నాను.